ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించిన దాకా మంచిదండి. ఈ ఆదివారం ముగించుకున్నాక వచ్చేది పసక బుధవారం, యాష్ వెడ్నెస్డే. సో లెంట్ సీజన్లోనికి మనము ప్రవేశింపబోతున్నాం. వాటి లెంట్ సీజన్లో మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు మరొకసారి కృపని చూపించి ఉన్నాడు. అదే రీతిగానే లెంట్ సీజన్లోనికి దేవుడు మనని నడిపించబోతున్నాడు. కాబట్టి శ్రమల కాలం అని కొంతమంది, శ్రమల ధ్యానాలు అని కొంతమంది ధ్యానిస్తూ ఉంటారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రభు చేసిన త్యాగాన్ని మనం ధ్యానించేవారుగా, అటు రీతిగానే ఆ సినిమాలో నుంచి ఆయన అనుగ్రహిస్తున్న శక్తిని మనము పొందుకొని శక్తితో నింపబడే వారిగా మనందరం ఉండాలి. కనుక ఈ 40 days ఏవైతే స్టార్టింగ్ ఫ్రమ్ వెనస్డే నుంచి స్టార్ట్ అవుతుందో, సో ఈ 40 days ఎవ్రీడే ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది. 7:30 to 8:45 1.5 hour సర్వీస్ ఉంటుంది. కాబట్టి అందుబాటులో ఉన్న వాళ్ళందరూ రావాల్సిందిగా ప్రభు పెద్ద తెలియపరుస్తున్నాము. సిల్వర్ని ధ్యానిస్తాము. ఎట్టి రీతిగా ఆ శక్తిని మనం పొందుకోవాలి. దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాము. మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనము బలపరచమని, మన జీవితాన్ని ప్రభుకి మనము అప్పగిస్తాం. హల్లెలూయా. కాబట్టి వెడ్నెస్డే 7:30కి స్టార్ట్ అవుతుంది. 40th day వరకు ఎవ్రీడే 7:30కి ఇక్కడ ఆరాధన ఉంటుంది. కాబట్టి 7:30 ఎందుకు పెట్టామంటే ఆఫీసులు ముగించుకొని రావడానికి 7 గంటలంటే కొద్దిగా అనుకూలంగా ఉండదు కాబట్టి 7:30 అని పెట్టినాము. కాబట్టి 7:30కి వస్తే by 8:45 ఎవ్రీడే 1.5 hour దేవునితో గడిపిన వారం అవుతాము. అటు రీతిగానే వాక్యం అనే వెలుగులో మనము బలపరచబడి స్థిరపరచబడిన వారమై ఉండగలుగుతామని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మంచిదండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుతున్నాం. అందరికి వచ్చిన పాటనే. వేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. వేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. వేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. వేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఆస్తిపాస్తులు ఎన్నున్నా
కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. ఎంతమంది వ్యాలంటైన్స్ డే జరుపుకున్నారు చెప్పాలి? మీరంతే కదా వ్యాలంటైన్స్ డే. ఈ లోకంలో వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం కాదు, కానీ ప్రభు మన వ్యాలంటైన్ అయి ఉన్నాడు కనుక ఎంతమంది ప్రభుత్వం నిన్న గడిపారో నాకేదో తెలియదు, కానీ ప్రభుత్వాన్ని గడిపేవారుగా మనం ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో ప్రేమ తాత్కాలికమైనది, కానీ ప్రభు యొక్క ప్రేమ శాశ్వత కాలము నిలిచి ఉన్నది. కాబట్టి మన ట్రూ వ్యాలంటైన్ అంటూ ఎవరన్నా ఉన్నారు అంటే పరమందు మన తండ్రి మాత్రమే. ఎందుకంటే వాక్యం చదివిస్తుంది, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, తన ప్రియ కుమారుడిని మన కొరకు ఆయన పంపిస్తున్నాడు. God so loved the world and gave his begotten Son. Whoever believes in him will not perish but have everlasting life. వాళ్ళు నిత్య జీవము పొందుకుంటారంట. కాబట్టి ఈ ప్రేమకుల రోజు అన్న ఈ రోజుని మనము ధ్యానిస్తూ ఉన్నాము, లేకపోతే ఆచరిస్తున్నారు లోకస్తులు. కాబట్టి అసలు నిజమైన ప్రేమ ఈ లోకంలో పుట్టలేదు, కానీ అది పరమందు పుట్టి ఉన్నది. తండ్రి తన కుమారుడిని తను చేసుకున్న మానవుని రక్షించుకునేదానికి ఆయన ఈ భూమిపైకి తన కుమారుడిని పంపి ఉన్నాడు. ఆయన మానవుని రక్షించడానికి కల్వరి సిల్వలో తన ప్రాణాన్ని దారమోసి తండ్రి యొక్క ప్రేమని ఆయన కల్వరి సిల్వలో ఆయన వ్యక్తపరిచాడు. కాబట్టి ఈ లెంట్ సీజన్లో మనము ప్రవేశింపబోతుండగా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమని మనము అర్థం చేసుకునే వారుగా, దేవుని యొక్క ప్రేమని ఎట్టి రీతిగా పొందుకునే వారుగా, దేవుని యొక్క ప్రేమని ఎట్టి రీతిగా కడిగి జీవించే వారుగా మనం ఉండాలి. అంటే కనుక ఆయన చేసిన త్యాగాన్ని, ఆ కల్వరి సిలువని ప్రతినిత్యము మనము ధ్యానించే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఇంతకాలము వ్యాలంటైన్స్ డే లోకస్తులతోని లేకపోతే లోకంలో ఉన్న వారితో నేను జరుపుకున్నామేమో, కానీ నేటి నుంచన్న అసలైన ప్రేమ దేవుంది కనుక ఆ ప్రేమతోని నీ ప్రేమని జతపరిచి ఆ ప్రేమతో నువ్వు బలపరచబడాలి అని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి లోకంలో రెండు విషయాలు క్రైస్తవులు మనం గుర్తించాలి. ఒకటి ఏంటంటే లస్ట్, అంటే కామము. ఇంకొకటి ఏంటి? ప్రేమ. ఇవి రెండు ఈ లోకంలో ఉంటాయి. బైబిల్ కూడా మనకి స్పష్టంగా వీటి గురించి అపోస్తలుడైన పౌలు ద్వారా వాక్యము బోధింపబడి ఉన్నది. కాబట్టి ఈ కామము అనగా మనలో ఉన్న వ్యామోహాలను మనము జయించాలి అంటే కనుక మనము దేవుని ప్రేమని మనము పొందుకొని ఆ ప్రేమలో బలపరచబడి ఆ ప్రేమలో మనం స్థిరపరచబడి ఈ లోకపరమైన ప్రేమలను, శరీర ఇచ్చలను మనం జయించే వారమై ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి గద్దులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి చూడు. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. నేను మీకు తెలియపరచుది ఏమనగా అంటున్నాడు. కాబట్టి మనకు తెలియదు, ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు? ఆత్మానుసారముగా నడుచుకున్నాడు. ఎవరు నడుచుకుంటారు? ఎట్లా నడుచుకుంటారు ఆత్మానుసారంగా? ప్రతిదినము దేవుని వాక్యం చేత పోషింపబడుతూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారం వాళ్ళ అడుగులను స్థిరపరచుకోవడానికి ఇష్టపడుతున్న వారు ఆత్మానుసారంగా నడవగలుగుతారట. కాబట్టి ఆత్మానుసారంగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము నడుచుకోవాలి అంటే కనుక వాక్యం అనే వెలుగు నీకు కావాలి. వాక్యం అనే వెలుగు నీకు లేకుండా, సావాసంలో నువ్వు లేకుండా నువ్వు ఆత్మానుసారంగా నువ్వు ఏమాత్రము నడుచుకోలేవు. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. డిజైర్ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ డివోషన్ ఆఫ్ ద స్పిరిట్. వేర్ ఆర్ యు డిజైరింగ్ ఆఫ్ ద ఫ్లెష్? నీ శరీర ఇచ్చలని, నీ శరీరకు కోరికలను, నీ శరీర సుఖభోగాల్ని నువ్వు
కోరుకుంటున్నావా, లేక దేవుని ఆత్మయందు దైవ ధ్యానంలో నువ్వు నిలిచి ఉండగలుగుతున్నావు? అందుకని అంటున్నా, డిజైర్ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ డిజైర్ ఆఫ్ ద స్పిరిట్. వాట్ ఆర్ యూ డిజైరింగ్ ఫర్? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వీ షుడ్ డిజైర్ ఆయనని మనం ఎక్కువగా కోరుకోవాలి మన జీవితాల్లో. అందుకని ఒక పాట ఉంటుంది ఏంటంటే, దిస్ ఇస్ మై డిజైర్ టు ఆనర్ యూ లార్డ్ విత్ ఆల్ మై హార్ట్ ఐ వర్షిప్ యూ అండ్ ఆల్ దట్ ఐ హ్యావ్ విత్ ఇన్ మీ ఐ విల్ గివ్ యూ ప్రైజ్ అండ్ ఆల్ ఐ అడోర్ ఇస్ టు వర్షిప్ యూ. కాబట్టి మన హృదయ అంతరంగాల నుంచి మనము మన జీవితాల్ని, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఆయనకి సమర్పించేసుకోవాలి. ఆత్మకి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ఎప్పుడైతే ఆత్మతో మనము పురికొల్పబడతామో అప్పుడు ఈ శరీర ఇచ్చలను మనము జయించగలుగుతాం. ఎందుకంటే దేవుని ప్రేమ అది మొట్టమొదటిగా ఏమంటున్నాడు యాకోబు రాసిన పత్రికలో, పవిత్రమైనదంట. కాబట్టి అందరిలో ప్రేమ ఉండొచ్చు, కానీ అది పవిత్రమైనదా అని ఒక ప్రశ్న మనకి ఉండాలి. కాబట్టి ఈజ్ యువర్ లవ్ ఒరిజినల్ లవ్? అది నిజంగా దేవుని దగ్గర నుంచి పొందుకున్న ప్రేమనేనా, లేకపోతే కనుక ఈ శరీరానుసారమైన ప్రేమతో నువ్వు ఇతరులని ప్రేమిస్తున్నావు? దేవుని బిడ్డగా ఆత్మానుసారులు దేవుని ప్రేమతోని ఎదుటి వారిని ప్రేమిస్తారు. హల్లెలూయా. అందుకని యేసుప్రభువు వారు కూడా 10 ఆజ్ఞలలో ఆజ్ఞలను 2 తీసుకొని వచ్చాడు. ఆ 2వ ఆజ్ఞ ఏమంటున్నాడంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ఎట్లా ప్రేమించగలుగుతాం తెలుసా? దేవుని ప్రేమ మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఆ ప్రేమను నిలిచి ఉంటామో, ప్రేమను అనుభవిస్తామో, ఆ ప్రేమ చేత మనం ఎప్పుడైతే బలపరచబడుతుంటామో అప్పుడే మన వలన అవుతుంది ఏంటంటే పొరుగు వారిని మనము ప్రేమించే వారిగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రేమలు అవి కొన్ని సందర్భాల్లో అవి మార్పు చెందుతూ ఉంటాయి. ఈ లోకంలో భార్యాభర్తల మధ్య ప్రేమ కానీ, తల్లిదండ్రుల ప్రేమ కానీ, బంధుమిత్రుల ప్రేమ కానీ, బిడ్డల ప్రేమ కానీ, అన్నిట్లో బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ ఏవైతే పరిస్థితులు గుండా వెళ్తుంటామో అప్పుడు మన సొంత వారి దగ్గరనే ఆ ప్రేమలో మనం మార్పు చూస్తూ ఉంటాం. కానీ ఇట్టి రీతిగా మనం ఉండద్దు. ఇట్టి రీతిగా ఉండేవాళ్ళని ఏమంటారు తెలుసా? ఊసరవల్లి అంటారు. అది దానికి అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా ఉంటుంది, దానికి కొద్దిగా ప్రతికూలత ఉంటే అది మార్పు, దాని నిజ స్వరూపము అది చూపించేస్తూ ఉంటుంది. అట్ట రీతిగా మనం ఉండదు. కానీ దేవుని ప్రేమ మనం గుర్తెరిగి ఆయన కార్చిన రక్తము చేత మనని మనము కడుక్కొని, దేవా నీ ప్రేమతో నేను నింపబడి ప్రభా నీ కొరకు నేను ముందుకి కొనసాగే కృపను దయచేయి నాకు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనకి ఆయన ప్రేమను దయచేస్తాడు. కాబట్టి డిజైర్ ఆఫ్ ద ఫ్లెష్, శరీరము ఎప్పుడు ఈ లోకానుసారంగా కోరుకుంటుంటుంది, లోకానుసారమైన వాటి కొరకు వేగిరపడుతూ ఉంటుంది. కానీ ఆత్మానుసారమైన విషయాలు అవి దేవునికి సంబంధించిన విషయాల మీద అది ప్రతినిత్యము అది వేచి ఉంటుంది. ఆయన విషయాలతోనే అది ప్రతినిత్యము ఆ బల అభివృద్ధిని పొందుకుంటూ ఉంటుంది అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. Lust and love are often confused because both involve desire. ఎందుకంటే లస్ట్ కి కోరిక ఉంటుంది, ప్రేమకి కూడా కోరిక ఉంటుంది. సో అందుకనే లస్ట్ అండ్ లవ్ ఆర్ ఆఫ్టన్ కన్ఫ్యూజ్డ్ బికాస్ బోత్ ఇన్వాల్వ్ డిజైర్, బట్ దే కమ్ ఫ్రమ్ 2 different sources. అవి 2 వేరు వ్యక్తుల దగ్గర నుంచి మనకి పొందుకునే వారుగా మనం ఉంటూ ఉంటాం. కాబట్టి లస్ట్ flows from the flesh, love, charity flows from the spirit. కాబట్టి దేవుని ప్రేమతోనే నువ్వు నింపబడితే కనుక నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించి, ఎదుటి వ్యక్తి యొక్క అవసరతలను, ఎదుటి వ్యక్తికి ఆపదలో ఉన్నప్పుడు వాడిని గుర్తించి వాడిని ఆదుకునే వాడిగా దేవుని ప్రేమ ఉంటుంది. అదే లస్ట్ అంటే కనుక కామం ఏం చేస్తుంది అంటే ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ద ఫ్లెష్ అంట. అందుకనే భక్తుడైన పౌలు అంటూ ఉంటాడు, నాలో ఏ మనిషి ఉన్నది, నాలో ఏ మనిషి నివసిస్తలేదు అంటాడు. కాబట్టి మనము వాక్యం అనే అర్థములో మన వాక్యము ధ్యానిస్తున్నప్పుడు లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. మనని మనం సరి చూసుకున్న వాక్యంతో నీలో ఏంటన్నా మనిషి ఉన్నదా? ఏమీ మనిషి లేదు మనలో ఉన్నదంతా శరీర ఇచ్చలు. వాటితో నింపబడిపోయి దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తుంటే
నీ ఆరాధనని దేవుడు అంగీకరిస్తాడని చూస్తున్నావా? అంగీకరించలేదు. అందుకనే దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధపడి మన శరీర ఇచ్చలన్నింటినీ చేయించే శక్తిని పొందుకునేదానికి ఆయనని మనము చేరుకునే వారుగా మనము ఉండాలి అని అంటున్నాడు. వన్ టేక్స్ బట్ అదర్ గివ్స్. లస్ట్ ఏం చేస్తుంది? ఇట్ టేక్స్. ఎందుకంటే దానికి ప్లెజర్ కావాలి. ఇట్ టేక్స్ బట్ గాడ్స్ లవ్ ఇట్ ఆల్వేస్ గివ్స్. అది ఎప్పుడు నీ దగ్గర నుంచి ఏది బదులుగా కోరుకోదు. దేవుని ప్రేమ అది ఎప్పుడు నీకు కావాల్సింది నీకు అనుగ్రహించేది దేవుని ప్రేమ అని ఇక్కడ వాక్యం తెలియపరుస్తున్నది. అటు రీతిగానే లస్ట్ వన్ డిస్ట్రాయ్స్ ద అదర్ బిల్డ్స్. ఈ కామం అనేది ఏం చేస్తారంటే నిన్ను నాశనానికి గురి చేస్తుంది, కానీ దేవుని ప్రేమ ఏం చేస్తారంటే నిన్ను కట్టుకుంటూ వస్తుంది. వాక్యం చేత నీ జీవితాన్ని కడుతుంది అని దేవుడు తెలియజేస్తాడు. అదే గంతులు రాసిన పత్రిక 5:17 చూడండి. 5:17. శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఆత్మచేత నడిపింపబడిన ఎడల నీవు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా చాలండి, ఇక్కడ ఆపేసాం. కాబట్టి ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే ప్రతినిత్యము ప్రపంచంలో యుద్ధాలు జరగడం కాదు, కానీ మన లోపల యుద్ధం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం గుర్తించాలి. ఎందుకంటే శరీరము ఆత్మ ఎప్పుడు పోరాడుతున్నాయి. ఏది బలంలో ఉన్నాయి? ఏది గెలుస్తున్నది? శరీరం నీలో గెలుస్తున్నదా? నీ మీద జయాన్ని శరీరం పొందుకుంటున్నా, లేకపోతే ఆత్మతో నువ్వు శరీరాన్ని చేయించే పోరాటంలో నువ్వు ఉండగలుగుతున్నావా? కాబట్టి ఫ్లెష్లీ ఆరిజిన్ ఏంటి అంటే లస్ట్ రైజెస్ ఫ్రమ్ ద సిన్ఫుల్ నేచర్. పాపపు స్వభావం నీలో ఉంటే కామపు కోరికలు నీలో పుట్టుకొని వస్తాయి. కాబట్టి సిన్ఫుల్ నేచర్ మనకు ఉండకూడదు. మనకి ఏం నేచర్ ఉండాలి? గాడ్లీ నేచర్ ఉండాలి. దైవిక అలంకరణతో నింపబడి దైవ చిత్తానుసారమైన కోరికలు మనము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7:18 ఒకసారి చూడండి. రోమన్స్ చాప్టర్ 7:18. నా యందు అనగా నా శరీరమందు మంచిది నేను ఎరుగుదును, కలుగుచున్నది కానీ దాన్ని చేయుట I know that nothing good lives in me, that is in my sinful nature, for I have the desire to do what is good, but I cannot carry it out. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యము తెలియజేస్తున్న రీతిగా ఏంటంటే మనము మంచి చేయాలని ఆశిస్తాము, కానీ దాన్ని చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు లేక, కానీ ఆలోచించే వరకే సరిపెట్టుకుంటున్నాం. నేను పాపము బ్రదర్ని ఆదుకోవాలి, ఆ బ్రదర్కి నేను ఏదైనా మంచి చేయాలి అని ఆలోచించే వరకే ఉంటున్నాం, కానీ అది క్రియలో మనము పెట్టలేని వారుగా మనం ఉంటున్నాం. ఎందుకంటే యు ఆర్ ఇన్ యువర్ సిన్ఫుల్ నేచర్. నువ్వు నీ పాపము స్వభావంలో ఉన్నంత కాలము ఆలోచిస్తూనే ఉంటావు, కానీ నువ్వు దాన్ని చేయలేని వారుగా మిగిలిపోతూ ఉంటావు. కాబట్టి అందుకనే ఆత్మబలాన్ని మనం పొందుకున్నప్పుడు నీ అంతటా నువ్వు చేయలేవు, కానీ ఆత్మ నీలో నుంచి చేయిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము వేర్ ఆర్ వి ఇన్వెస్టింగ్ అవర్ టైం? ఆర్ యు ఇన్వెస్టింగ్ ద టైం ఇంటూ ఫ్లెష్ ఆర్ ఆర్ యు ఇన్వెస్టింగ్ యువర్ టైం ఇంటూ ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ ద స్పిరిట్? దేవుని ఆత్మ చేత వాక్యంలో ఎదుగుతున్నావా, లేకపోతే శరీరం మీద నువ్వు దృష్టి నిలిపి నువ్వు ఇంకా నిత్య నాశనానికి నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? మనము ఎప్పుడు ఒకటే గుర్తించాలి, ఏంటంటే ఈ శరీరానికి ఆత్మకి పోరాటం ఉంటుండగా భక్తుడైన పౌలు తెలియజేస్తున్న రీతిగా నేను చేయాలనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ పవర్. నాలో అంత శక్తి, సరిపడినంత శక్తి మంచి చేయడానికి నాలో లేదు. అందుకనే యేసు ప్రభు వారు కల్వరి శిలువలో మనిషి ఎంత చూపించారు.
ఇదిగో బిడ్డ ఇట్లా నేను చేతులు చాపి నన్ను నేను మేకులకి వేలాడదీయబడి నేను ఇది చేయగలిగాను. తను తాను అప్పగించుకున్నాడు. ఎవరు బలవంతంగా తీసుకెళ్ళి ఆయన సిలువ వేయలేదు. హీ ప్రూవ్డ్ హిస్ లవ్ ఆన్ ద క్రాస్. శరీరాన్ని జయించాడు అని ఒక గుర్తు మనకి ఆయన తెలియపరుస్తున్న సిలువ నుంచి. కాబట్టి శరీరాన్ని మనము జయించే వారిగా మనం ఉండాలి అంటే కనుక వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని కనుగొనాలి, వాక్య ప్రకారము మన జీవితాన్ని అడుగుని స్థిరపరచుకోవాలి. అంత మాత్రమే కాక దేవుని ఆత్మతోని మనము నింపబడాలి అని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. ఫ్లెష్లీ ఆరిజిన్, అదే చెప్పిన కదా ఫస్ట్ ది ఫ్లెష్లీ ఆరిజిన్ ఏంటంటే లస్ట్ రైజెస్ ఫ్రమ్ ద సిన్ఫుల్ నేచర్. పాపపు స్వభావం నీలో ఉందేమో, దాన్ని తొలగించుకో. ఎంత త్వరగా అయితే అంత త్వరగా దాన్ని నీలో నుంచి తొలగించుకో. ఓకే, ఫ్లెష్లీ ఆరిజిన్ వచ్చేసి సిన్ఫుల్ నేచర్. స్పిరిచువల్ ఆరిజిన్ వచ్చేసి లవ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ద స్పిరిట్. ప్రేమ కేవలము ఆత్మ ద్వారానే మనకి అందింపబడ్డది. రోమన్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం చూడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుందట. ఎంత చక్కటి వాక్యం చూడండి. లవ్ ఇస్ ఓన్లీ ప్రొడ్యూస్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడు ప్రేమ ఉన్నాడని యోహాను మొదటి పత్రికలో మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రేమ అనగా ఎదుటి వ్యక్తిలో నువ్వు చూడాలి అంటే కనుక దేవుడిని నిత్యంగా కలిగి రక్షణ పొందుకున్న వాడే అంటే ఆ ప్రేమను వాడిని నీకు చూపించగలదు. కాబట్టి ఈ లోకపరమైన ప్రేమ నిన్ను మోసం చేస్తుంది. నీ అవసరం ఉన్నంత వరకే నిన్ను ప్రేమిస్తుంది. అవసరం తిరిగిపోయినాక నిన్ను విడిచిపెట్టి అది వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నగా ఆత్మ ద్వారా మనము ప్రేమని పొందుకుంటాము. అందుకనే గల్తీయులకు రాసిన పత్రికలో ఆత్మ ఫలాలు ఏమనగా మొట్టమొదటి ప్రేమ అయి ఉన్నది. ప్రేమ లేకుండా వేరే ఫలాలు అంటే వేస్ట్. అందుకనే ప్రేమ ఉండాలి. అందుకనే పాట కూడా పాడుకుంటుందా, ప్రేమించు సహోదరుని ప్రార్థించు శత్రునకై. కాబట్టి దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం పొందుకుంటామో మనము శత్రువుని సైతం మిత్రులుగా ఆయన మార్చే ప్రేమని మన జీవితాల్లో ఆయన కుమ్మరిస్తాను అని దేవుడు ఆయన తెలియపరుస్తున్నాడు. అటు రీతిగానే వాట్ ఇస్ స్పిరిచువల్ అపోజిషన్? ఫ్లెష్ అండ్ స్పిరిట్ ఆర్ కాంట్రాక్టరీ. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చూడు. శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. కాబట్టి రెండుకి ఎప్పుడు ప్రతినిత్యము పోరాటం ఉంటూ ఉంటుంది. ఈ పోరాటంలో మనము శరీరాన్ని జయించాలంటే ప్రతినిత్యము వాక్యం అనే ఖడ్గం నీకు ఉండాలి. అందుకనే దేవుని వాక్యము ఆత్మ యొక్క ఖడ్గము అని వాక్యం మనకు తెలియపరుస్తున్నది. కాబట్టి ఆత్మతోని మనం నింపబడాలి అంటే వాక్యాన్ని ఎక్కువగా మనము కలిగి జీవించాలి. వాక్యం లేకుండా ఆత్మ లేదు, ఆత్మ లేకుండా వాక్యము నీకు అందింపబడదు. కాబట్టి ఆత్మని మనము దేవుని దగ్గర నుంచి పొందుకున్నాము. అటు రీతిగానే ఇదే వాక్యంని మనము కొద్దిగా లోతుగా ఆలోచిస్తే కనుక టేకింగ్ వర్సెస్ సర్వింగ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వాక్యం. నేను మీతో చెప్పున్నది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అమ్మో, ఎంత పెద్ద ప్రమాదం ఉంది చూడండి. వాక్యమందు కనువైపు మనకు ఉండాలండి. వాక్యాన్ని మనము గుర్తించాలి. దేవుడు ఏమని కోరుకుంటున్నాడు, ఏమి జాగ్రత్తలు మనకి వాక్యము ద్వారా ఆయన తెలియపరుస్తున్నాడో మనం గుర్తించాలి. కేవలం చూస్తేనే నువ్వు నీ హృదయంలో నువ్వు పాపము చేసేసావంట. అండ్ దట్ సిన్ హ్యాస్ నో ఫర్గివ్నెస్ అని బైబిల్ చెప్తుంది. దానికి పాప క్షమాపణ లేదు. కాబట్టి మన కళ్ళని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఏమి చూస్తున్నాం, మనం ఎటు రీతిగా మార్పు చెందాలి తెలుసా? మనం ఈ లోకంలో ఉన్నవారిని చూడడం కాదు, కానీ ఈ లోకంలోకి పంపబడిన వాడిని మనం చూసేవారుగా మన కళ్ళని మార్చమని దేవుడిని అడగాలి. ఈ లోకంలో ఆకర్షిస్తుంది, లోకం నిన్ను ఎప్పుడు ఆకర్షిస్తుంది.
అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏమంటాడు? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కాబట్టి ఈ లోకంలో అందమైన దాన్ని చూసి నువ్వు ఒకవేళ ఆశిస్తే కనుక అది నువ్వు పాపంలోనికి ఈడ్చుకొని వెళ్తుంది. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇంకా మనం ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఈ లోకమైన ప్రేమలో మనం ఎప్పుడూ పడిపోకూడదు. ఈ లోకమైన ప్రేమల నుంచి మనం తప్పించబడాలి, దేవుని ప్రేమలో మనం స్థిరపరచబడాలి అంటే వాక్య సావాసంలోనికి మనం వచ్చేసాలి. ఆ వాక్య సావాసంలో మనము నిలిచి ఉండాలి. కాబట్టి వన్ ఇస్ టేకింగ్, ఇప్పుడు మోహిస్తాం చూడగానే, బా ఎంత బాగుందిరా అంటాం, అంతే యూ కమిటెడ్ అడల్టరీ అని బైబిల్ చెప్తున్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనము ముందుకు కొనసాగించేవారుగా మనం ఉండాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని అనెను. కాబట్టి మనము మనుషులుగా మనం ఏం చేస్తామంటే ఎదుటి వాటిని కోరుకుంటాం, కానీ దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే అది నీకు సేవ చేయడానికి అది నీ దగ్గరికి వస్తుంది, అది నిన్ను ప్రేమిస్తుంది. కాబట్టి వన్ టేక్స్ సిన్ విల్ ఆల్వేస్ కాస్ట్ యూ. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ మనం ఎప్పుడు తప్పించుకోలేము. పాపంకి వస్తున్న ఏమంటారు పరిమాణం ఏవైతే ఉంటుందో దాని నుంచి మనము విడుదల పొందుకోలేము. అందుకనే దేవుని దగ్గరకు వచ్చి ఆయన మనల్ని ప్రేమించడం కానీ ప్రేమలో నిలిచి ఉండి మనం కూడా ఇతరులని సర్వ్ చేసేవారుగా మనం ఉండాలి. ఇది ప్రిన్సిపల్ అప్లైడ్. వీ హ్యావ్ టు అప్లై దిస్ ప్రిన్సిపల్ ఇన్ అవర్ లైఫ్స్. ఎప్పుడు మనము దేవుని బిడ్డలుగా పరిచారకులుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా ఉండాలి. పరిచర్య చేయడం అంటే వచ్చి కార్పెట్లు వేయాలి, నీళ్లు పట్టాలి, మందిరాన్ని శుభ్రం చేయాలి, ఇంకా బాత్రూమ్లు కడగాలి, ఇంకా లేని వారికి ఏమన్నా ఆపదలు ఉంటే వాళ్ళని ఆదుకోవాలి, ఎవరికి ఏ బాధలో ఉన్నారో మన విషయాల్లో శ్రద్ధ వహించి వాళ్ళని లేవనెత్తడమే పరిచారకుడుగా క్రమం. కాబట్టి యాజ్ గాడ్స్ చిల్డ్రన్, దేవుని బిడ్డలుగా నువ్వు నిజంగా సేవ చేస్తున్నావు, లేకపోతే నువ్వు ఉద్యోగం చేసి అలసిపోతున్నావు. ఒక మాట ఆలోచిద్దాం, మనది మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఆయన సేవ చేయడానికి వచ్చాడు, చేయించుకోవడానికి రాలేదట. మీరు దేనికి వస్తున్నారు? సేవ చేయించుకోవడానికి వస్తారు, మాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు, కానీ మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటలేదు అని అర్థమైంది. కాబట్టి చేయండి, దేవుని సన్నిధిలో ఆయన పరిచర్య చేసి చూపించాడు. సువార్తలు మొత్తం చూసుకుంటే కనుక, సువార్తలను కానీ మనం అర్థం చేసుకోగలిగితే కనుక, సువార్తల ప్రకారము మనం కూడా మన జీవితాన్ని మార్చుకుంటే కనుక మనం కూడా 5వ సువార్తగా మారిపోతాం. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి, ఆ విషయాలలో మనము కట్టబడి ఉండాలి. అట్టి రీతిగా దేవుని కొరకు సాక్షులుగా మనము ముందుకి కొనసాగే వారుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. దాంట్లో మనం చూసుకున్నట్లయితే సెల్ఫిష్ లుకింగ్, లస్ట్ లుక్స్ టు యూజ్. ఎప్పుడు ఈ శరీరము ఏంటంటే ఒకటి కోరుకుంటూ చూడగానే అది కావాలి అని అది ఆశిస్తుంటది. కానీ దేవుడు చూడగానే కావాలి అని ఆశించలే, కానీ చూడగానే ఆయన నేను ప్రేమించడం ప్రారంభించాడు. ఎందుకంటే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మనం ఇంకా పిండంగా ఉన్నప్పుడే ఆయన ప్రేమని మన పట్ల ఆయన వ్యక్తపరిచి ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈ వాక్యాన్ని చదువుతుండగా, వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆ విషయాలు నేర్చుకొని ఆ ప్రకారము మనలో మార్పు చెందడానికి మనము ప్రయాసపడాలి, కృషి చేయాలి. ప్రభువా, నేను ఆత్మానుసారమైన బిడ్డగా నేను అంచెలంచెలుగా మార్చబడాలి ప్రభువా. శరీరానుసారమైనవన్నీ నాలో నుంచి నేను వాటి నుంచి విడుదల నేను పొందుకోవాలి ప్రభు అని నువ్వు వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవడం కనుక దేవుడు తప్పక తన వాక్యంతో నింపుతాడు. తన వాక్యంతో నింపినప్పుడు ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఆత్మ నిన్ను నడిపించినప్పుడు దేవుని ప్రేమని నువ్వు చాటి చెప్పే బిడ్డగా నీ జీవితము లో ఒక మార్పుని దేవుడు కలుగజేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1:14 వాక్యం చూడండి. James chapter 1 verse 14.
ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత తన స్వకీయమైన దురాశ చేత విడవబడి ఇడబడి మరులు కొలుపబడిన వాడై అమ్మా, మరులు కొలుపబడిన వాడై ఆ, శోధింపబడి శోధింపబడు. కాబట్టి ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది, ఇట్ ట్రాక్స్ యు అవే. ఏమంటున్నాడు ఒకసారి చదువు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత స్వకీయమైన దురాశ చేత విడవబడి మరులు కొలుపబడిన వాడై ఆ, శోధింపబడును. శోధింపబడును. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధి నుంచి దూరంగా నువ్వు వెళ్ళిపోతూ ఉంటావో, ఈ శోధకుడు ఏం చేస్తాడంటే నేను శోధిస్తూ ఉంటాడు. శోధనలు దేవుని దగ్గర నుంచి రావు, కానీ శోధనలు ప్రయోగించేది అపవాది అయిన సాతాను. కాబట్టి టెంప్టేషన్స్ లో మనం పడకూడదు అంటే మనము దేవుని ఆత్మతోని వాక్యంలో నిలిచి ఉంటేనే ఈ టెంప్టేషన్స్ ని మనము జయించదు. శోధనలు జయించేవాడు అన్యుడా ధన్యుడా? ధన్యుడా వాక్యం చెప్తుంది. కానీ మనము అన్యులాగానే జయించలేని వారుగా మనము ఉండిపోతున్నాం. కాబట్టి లెట్ us టేక్ కరేజ్. దేవుని వాక్యం చేత ఆ ధైర్యాన్ని పొందుకున్నాం. ప్రభా, నా స్వకీయ దురాశలను నేను నెరవేర్చుకోకుండా, వాటి చేత నేను ఈడవబడకుండా నీ ప్రేమలో నిలిచి ఉండే కృపను నాకు దయచేయి ప్రభు అని దేవుడిని మనము అడిగేవారుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అటు మన జీవితంలో ఒక మార్పుని ఆయన కలిగి చేయాలనుకుంటున్నాడు. కాబట్టి సెల్ఫిష్ లుకింగ్ ఎప్పుడు మన కొరకు, మన వారి కొరకే మనం చూస్తాం. అంతేనా? మనం బాగుంటే చాలు, మన వారు బాగుంటే చాలు. మనము బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరి క్షేమాన్ని, అందరి యొక్క సంతోషాన్ని, అందరితో సమాధానాన్ని దేవుని బిడ్డలుగా మనము కలిగి జీవించేవారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అటు రీతిగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సెల్ఫిష్ లుకింగ్, ఈ సెకండ్ వచ్చేసి సాక్రిఫిషియల్ లుకింగ్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యంలో ఉంటుంది చూడండి. వాట్ ఇస్ సాక్రిఫైస్ అంటే? మీలో ప్రతి వాడును తమ సొంత కార్యములను మాత్రమే కాక తమ సొంత కార్యంలో మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇతరుల యొక్క వాటి గురించి కూడా శ్రద్ధ వహించను అని వాక్యం చెప్తుంది. కాబట్టి దిస్ ఇస్ సాక్రిఫిషియల్ లవ్. లవ్ లుక్స్ టు సర్వ్. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రేమ ఎప్పుడు పరిష్కారము చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారంట. ఎందుకంటే పాపపు స్థితిలో ఈ రోజుకి కూడా, నేటికి కూడా పడిపోయి ఉన్న మనని దేవుడు ఇంకా వచ్చి ఆదుకునేదానికి మన వైపు చూస్తున్నాడు. మనమైన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం కనుకనే మనమైన చేరుకోలేకపోతున్నాం అని వాక్యము తెలియపరుస్తుంది. స్పిరిచువల్ లుకింగ్ ఏంటో చూసాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యము. కనుక ఈ దేహములో నివసిస్తున్నంత కాలం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యము. కనుక ఈ దేహములో నివసిస్తున్నంత కాలము నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి, ప్రభువుకి దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ధైర్యము గలవారమై ఉన్నాము. విలువై ఎక్కడ చదువుతున్నాము? 2 Corinthians chapter 5 కింద ఇంకొక వచనం చదువు. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కాదు, we live by the spirit not by sight అని ఉంటుంది చూడండి. వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకుంటున్నాము. విశ్వాసం వలనే నడుచుకుంటున్నాం. విశ్వాసముతోని నడుచుకోవడం అంటే దిస్ ఇస్ వాట్ స్పిరిచువల్ లుకింగ్ ఇస్. ఆత్మని నడిపిస్తుంది. నీకు ముందు ఏముందో కనబడదు, అదృష్టమైన వాటిని ఉన్న వాటిగా అది నిరూపిస్తూ ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్పిరిచువల్ లుక్ ఇన్ టు ద గాడ్స్ వర్డ్, ఇన్ టు ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ విచ్ హాస్ మేడ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు చేసిన ప్రతి ఒక్క ప్రణాళికనికి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ విశ్వాసంతో ఆత్మీయ నేత్రాలతో వాటిని చూడగలిగితే కనుక తప్పక దేవుడు వాటిని నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి 3 చూసుకుందాం. ఒకటేంటో సెల్ఫిష్ లుకింగ్, అది ఎప్పుడూ స్వకీయ దురాశలను నెరవేర్చుకోవడానికి చూస్తుంది. రెండోదిగా సాక్రిఫిషియల్ లుకింగ్ ఏంటి అంటే లవ్ లుక్స్ టు సర్వ్, ఎప్పుడు ప్రేమ ఎవరికొకటి ఆదుకునేదానికి ఎదురు చూస్తుంటది. మూడోదిగా ఆత్మీయ దృష్టి ఏంటి అంటే వి వాక్ బై ద స్పిరిట్ నాట్ బై సైట్.
కాబట్టి విశ్వాసముతో మనం దేవుని వెంబడించేవారుగా మనం ఉండాలి. ఫిబ్రవరి రాసిన పత్రిక 11 అంటారు కదా, ఏమంటాడు చదవండి. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యం. గొప్ప సాక్షి సమూహము ఇంత గొప్ప నువ్వు 12వ అధ్యాయం చదువుతున్నావు తమ్ముడు, 11 చదువు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. ఇప్పుడు 12వ అధ్యాయము చదువు 2వ వాక్యం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలంట. చాలండి. ఓపికతో పరిగెత్తేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ టెంప్టేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. నీ ఓపికని పరీక్షిస్తుంటే నువ్వు అక్కడ పడిపోతావేమో, వైదొలిగిపోతావేమో, దేవుని మార్గంని విడిచిపెడతావేమో, వాక్య సావాసాన్ని విడిచిపెడతావేమో, ఆత్మానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి శరీరానుసారమైన జీవితంలోనికి ఈడవబడతావేమో అని మనము సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి జాగ్రత్త వహించాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏదో కాదు, మందు దాగుడు కాదు, సిగరెట్ దాగుడు కాదు, వ్యభిచారం చేసుడు కాదు, నీ శరీరమే. అది నీకు తెలియకుండానే నిన్ను ఈడ్చుకొని వెళ్తుంది పాపంలోనికి. అంత బాగానే ఉన్నా కదా, నాకు ఏ అలవాట్లు లేవు కదా అనుకుంటావు, కానీ నీ లోపల అది కుట్ర పడుతూ అది నిన్ను స్వకీయ దురాశలు నెరవేర్చేవాడిగా నిన్ను అది ఈడ్చుకొని వెళుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండగా ఇంత గొప్ప సాక్ష్య సమూహము మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి మనము విడుదల పొందుకోవాలి. విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు మనము చూచుచు మన ముందు ఉన్న పరుగుని మనము తుదముట్టించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆత్మీయ నేత్రాలు మనకి కావాలి. మన నేత్రాలు శరీరానుసారమైన నేత్రాలు, వాటినే గుర్తిస్తాము, వాటినే కోరుకుంటాము, వాటిలోనే జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాము. బట్ వెన్ యూ హ్యావ్ ద స్పిరిచువల్ ఐస్, స్పిరిచువల్ ఇన్సైట్ అనేది నీకు దొరికిందనుకో, నువ్వు దేవుని యొక్క హృదయవాంఛలని నెరవేర్చేవాడు నీ జీవితంలో ఆయన మార్పుని ఆయన కలుగజేస్తాడు. అదేవిధంగా మనం చూసుకున్నాం కదా, ఫస్ట్ వచ్చేసి స్పిరిట్ వర్సెస్ ఫ్లెష్, సెకండ్ వచ్చేసి టేకింగ్ వర్సెస్ సర్వింగ్, థర్డ్ ది క్రాఫ్టిఫికేషన్ వర్సెస్ లివింగ్. అదొక మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం. కర్తచేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారమై ఒకరినొకడు మనకంటే యోగ్యుడు అని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యంలో మాత్రమే కాక ఇతరుల యొక్క కార్యములను కూడా చూడవలను. ఇమిటేటింగ్ క్రైస్ట్ హ్యూమిలిటీ, క్రీస్తు యొక్క ఏమంటారు స్వభావాన్ని మనము ధరించుకోవాలి. క్రైస్తవుడిగా ఉండిపోతే సరిపోదు, క్రీస్తు యొక్క మనస్సును ధరించుకోవాలి. అందుకనే భక్తుడైన పౌలు కూడా అంటూ ఉంటాడు, హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మనసుని మీరు కలిగి ఉండండి అంటున్నాడు. ఈ క్రీస్తు యొక్క మనసు ఏం చేస్తుందంటే అది ఇతరులని గొప్పగా ఎంచుతుందంట. మన ముందున్న వారిని ఎప్పుడు తక్కువ చేయదు, అది వాటిని డిగ్రేడ్ చేయదు, అది ఎప్పుడు అప్గ్రేడ్ చేస్తుంటది. దేవుడు కూడా మనల్ని ఎప్పుడు డిగ్రేడ్ చేయడు. మనం ఎంత డిగ్రేడ్ అయిపోయి ఉన్నప్పటికీ కూడా హీ విల్ అప్గ్రేడ్ అస్. మనం ఎప్పుడు ఆత్మబలంతో నింపి లేవనెత్తడానికి ఆయన ఎప్పుడు పూనుకుంటూ ఉంటాడు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. సెల్ఫ్ సెంటర్డ్ డిజైర్, లస్ట్, సిక్స్ ప్లెజర్స్. 2 తిమోతి 3rd chapter 2nd verse of the తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు,
అపవిత్రులు, అనురాగరహితులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అతిద్వేషులు, అపవాదకులు, అపవాదకులు, అజితేంద్రియులు, అజితేంద్రియులు, క్రూరులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ప్రజనద్వేషులు, ద్రోహులు, ద్రోహులు, మూర్ఖులు, మూర్ఖులు, గర్వాంతులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించువారు. ప్రేమించేవారంట. దీస్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ డిజైర్స్. ఇవి మనలో దాగి ఉన్నాయి. గాడ్లీనెస్ ఇన్ ద లాస్ట్ డేస్. అంత్య దినాల్లో భక్తిహీనత అంటే ఇదే. ఈ భక్తిహీనత మనలో ఉంది. వాక్యం అనే అర్థములో నువ్వు కానీ సరి చూసుకుంటే కనుక ఇక్కడ ఏవైతే ఉంటున్నాయో, మార్క్ దిస్, దేర్ విల్ బి టెరబుల్ టైమ్స్ ఇన్ ద లాస్ట్ డేస్. People be lovers of themselves, lovers of money, boastful, proud, abusive, disobedient to parents, ungrateful, unholy, without self-control, not lovers of good, not lovers of God. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఇవన్నీ ఉంటున్నాయి. తల్లిదండ్రులకు విధేయత చూపని వారుగా మనం ఉంటున్నాము, ఇతరులను ప్రేమించలేని వారుగా మనం ఉంటున్నాము, డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తున్నాము, గర్వంతో నింపబడి ఉన్నాము, అహంకారంతో చెలరేగిపోతున్నాము. ఎక్కడికి వెళ్ళిపోతాం ఇట్లా బతుకుతాయి. ఇవన్నీ మనలో పెట్టుకొని ఆదివారం వచ్చేటప్పటికి మందిరానికి వచ్చి తెల్ల చుక్కా వేసుకొని ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఇవన్నీ లోపల నుంచి ఎప్పుడు తొలగించుకుంటాం? అంత్యదినాల్లో ఉన్న వారి గురించో మాట్లాడుతుంది. అంత్యదినాల్లో ఉన్నవారు ఎవరో కాదు, మనం. ఇవన్నీ మన లోపల ఉంటున్నాయి. ఇవన్నిటిని వాక్యం చేత ఆయన కడిగి వేయడానికి, తుడిచి వేయడానికి ఆయన మనం పిలుచుకున్నాడు. కాబట్టి ఇవన్నీ మనలో ఉంటే కనుక ఇవన్నిటి నుంచి మనం విడుదల పొందుకోవాలి. దేవుని సన్నిధిలో వేయించి, ప్రభా నాలో నుంచి డిజోబీడియన్స్ తీసేసి ప్రభా ఒబీడియన్స్ దయచేయాలని వేడుకోవాలా. నాలో గర్వము తీసేసి దీన మనసు నాకు దయచేయి ప్రభా అని ప్రభుని వేడుకోవాలను. వేడుకుంటేనే ఇవన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి ఇవన్నీ సెల్ఫ్ సెంటర్డ్ డిజైర్స్ అంట. ఇవన్నీ మనలో ఉంటున్నాయి. ఇవన్నీ మనం కలిగి జీవిస్తున్నామని వాక్యం చెప్తుంది. నాలో లేదు అని నువ్వు చెప్తే నువ్వు అబద్ధుడు. అందరిలో ఉన్నాయి, నాలో ఉన్నాయి, నీలో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని మనం తొలగించుకోవాలి. దేవుని శక్తితోని, దేవుడు అనుగ్రహిస్తున్న ప్రేమతో, ఆ ప్రేమలో ఉన్న బలంతో, ఆ బలంతో మనము వీటన్నింటిని చేయించే వారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. డబ్బంటే ఎంతమందికి ఇష్టం లేదు? ఇక్కడ ఒక ₹1 పెట్టి ఎవరికైనా కావాలంటే తీసుకోండి అంటే ఏం చేస్తాం? తలవద్దు దేవుని సన్నిధిలో. ఇప్పుడేమో బహుశా ఇట్లా అంటుంటాం, కానీ అది కళ్ళ ముందనుకో అందరిలో ఫస్ట్ లేసేది నువ్వే అది దేవుని వాక్యం చెప్తుంది. అదే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. దేని స్థానము దేవుడు దాని ఉంచి ఉంచాడు. కాబట్టి డబ్బు ఉండడం చెడు కాదు, దాన్ని సరైన రీతిలో వాడకుండా ఉండడమే చెడు. కాబట్టి డబ్బు అంటే అందరికీ ప్రేమ. ఈరోజు కష్టపడుతున్నాం ఎందుకు? పొద్దున లేస్తే ఎందుకు పరుగులు తీస్తున్నాము? బతకనికే కదా. 4 డబ్బులు ఎక్కేసుకుంటే రేపు వివాహం చేసుకోవచ్చు, లేకపోతే సంతానం పిల్లలు కొడితే వాళ్ళకు భవిష్యత్తు గురించి కొన్ని డబ్బులు పోవేసుకుంటాం. డబ్బు ఇష్టము లేదు అన్నవాడి భూమి మీద ఒకడు ఉండడు. అడుక్కొనేటువంటి డబ్బు కావాలి, సామాన్యుడికి డబ్బు కావాలి, అంబానీకి డబ్బు కావాలి, అదానికి డబ్బు కావాలి, మోడీకి డబ్బు కావాలి, అందరికీ డబ్బు కావాలి. ఇది ఒక పెద్ద జబ్బు మనుషులకు పట్టింది. కాబట్టి దీన్ని మనం జయించాలి అంటే కనుక దేవుడు అనుగ్రహిస్తున్న సమృద్ధిని మనం కలిగి జీవించాలి. దేవుడిని సమృద్ధిని ఇస్తున్నాడు. లోకపరమైనది కాదు, కానీ అది పర సంబంధమైనది. కాబట్టి ఈ సెల్ఫ్ సెంటర్డ్ డిజైర్స్ అన్ని మనలో నుంచి మనము తొలగించుకోవాలి. సెల్ఫ్ డినయల్ డిస్ప్లే. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వాక్యం. ఈ యొక్క అంశాన్ని నేను సహోదర ప్రేమ విషయంలో అనురాగం గలవారై, సహోదరుడు ప్రేమ విషయంలో ఒకరికొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి, ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. Be devoted to one another in brotherly love. Honor one another above yourselves. ఇతరులను మనం ఎప్పుడు గౌరవించడం నేర్చుకోవాలి. ఇది దేవుని ప్రేమ. వాళ్ళు నీ శత్రువులై ఉండొచ్చు, లేకపోతే నీ తోటి రక్త సంబంధులై ఉండొచ్చు, నీ కుటుంబంలో ఉన్నవారై ఉండొచ్చు. గౌరవించడం నేర్చుకో. నువ్వు గౌరవించలేని వాడుగా ఉంటున్నావు అంటే నువ్వు దేవుని ప్రేమని కలిగి లేని వాడుగా నువ్వు ఉంటున్నావని అర్థం. వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులైనా కానీ నీ ముందున్నవారు, వాళ్ళను గౌరవించాలి. దేవుడు నేను గౌరవించాలి.
ఈరోజు దేవుడు నిన్ను గౌరవించాడు కనుకనే ఈరోజు అనేకులు నిన్ను గౌరవించగలుగుతున్నారు. దేవుడే నిన్ను గౌరవించకపోతే ఈ ఆనర్ అనేది మనకి ఈరోజు ఉండేది కాదు. కాబట్టి ఎప్పుడు ఎదుటి వ్యక్తిని గొప్పగా ఎంచాలి. ఒకవేళ దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రేమతో మనం ఏం చెప్పాలి తెలుసా? ఏమి భయపడకు బిడ్డ, దేవుడు ఒకరోజు నిన్ను ఘనముగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అని దేవుని ప్రేమతోని కూడిన మాటలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఆ ధైర్యాన్ని పొందుకుంటారు. ప్రభుత్వం వాళ్ళు కూడా తొలికొల్పబడే అవకాశాలు కలిగి ఉంటారు అని దేవుడు తెలియపరుస్తున్నారు. కాబట్టి లవ్ పుట్స్ అదర్ ఫస్ట్. ఎప్పుడు ప్రేమ ఎదుటి వ్యక్తిని ముందు పెడతారండి. అర్థమవుతుందా? దేవుడి ప్రేమ ఉన్నాడు కనుకనే మన స్థానాన్ని ఆయన కోరుకొని మనకు బదులుగా ఆయన ఆ శిక్షని భరించాడు. హి పుట్ హిమ్సెల్ఫ్ ఫస్ట్. ఒకవేళ ప్రభుని అక్కడ సిలువ ఎక్కకపోతే నువ్వు నేను ఎక్కాల్సింది అక్కడ. అర్థమవుతుందా? వాటి దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఏంటంటే ద లవ్ ఆఫ్ గాడ్ పుట్స్ యూ ఫస్ట్. ఎందుకంటే ఆ శిక్ష నుంచి నేను తప్పించి ఆ శిక్షని ఆయన మీదకి అది తీసుకున్నాను. నేను తప్పించిందే దేవుని ప్రేమ. కాబట్టి ఈ ప్రేమలో మనము వేరు పారాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సేవియర్ సెంటర్డ్ లైఫ్. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 5:2 చదువుకున్నాం కదా, ఒకసారి చదవండి. ఎఫ్ఎస్సీ 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకుని అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. సేవియర్ సెంటర్డ్ లైఫ్ అంటే ఏంటి తెలుసా? క్రైస్ట్ ఈస్ అవర్ ఎగ్జాంపుల్. ఆయన తప్ప మనకు వేరే ఎగ్జాంపుల్ ఇక్కడ లోకంలో ఎక్కడ దొరకదు. కాబట్టి ఆ ప్రేమను మనం గుర్తిస్తాము. ఈ శరీరంలో ఉంటున్న ఈ పాపపు స్వభావాన్ని మనం జయించి దేవుని ప్రేమతో నింపబడాలనే దేవుడు ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ మెసేజ్ మనతో మాట్లాడుతున్నాను. కాబట్టి దేవునితో నువ్వు సావాసం కలిగి ఉంటున్నావు. ఆర్ యు రియలీ ఇన్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్? దేవుని ఆత్మతోని అన్యుల సావాసంలో నువ్వు ఉంటున్నావా? లేకపోతే శరీరంతో అన్యుల సావాసం కలిగి నీ పాపపు కోరికలన్నింటి నువ్వు నెరవేర్చుకుంటున్నావా? ఒక్కసారి మనని మనము ఎగ్జామిన్ చేసుకుందాం నిజంగా. అందుకని వాక్యం కూడా చెప్తుంది కదా, ఆ చెవి ఉన్నవాడు మాత్రమే ఆత్మ సంగతులను వింటాడు. ఆత్మ చెప్పుచున్నది ఏమనగా చెవి గలవాడు వినుగా. గాడ్ ఇస్ టాకింగ్ టు us today. ఉదయకాలం దేవుడు అందరితోని నాతోని మన అందరితోని మాట్లాడుతున్నాడు. ఏంటంటే నువ్వు శరీరానుసారుడుగా నువ్వు మందిరంలో అడుగు పెట్టావా, లేకపోతే ఆత్మానుసారుడుగా నువ్వు మందిరంలో వచ్చి ఉన్నావా? ఒకవేళ నువ్వు శరీరానుసారంలో మందిరంలో వచ్చి ఉంటే కనుక నీలో ఏ లోపాలు ఉంటున్నాయో దేవుడు తన వాక్యంతో మనకు ఎత్తి చూపాడు. ఒకవేళ శరీరానుసారంగా నువ్వు వచ్చి ఉంటే కనుక ఈరోజు నిన్ను నువ్వు దేవుడికి సమర్పించుకో. ఎందుకంటే ప్రభా నేను శరీరానుసారంగా ఉండడానికి ఏమాత్రము నేను ఇష్టపడతలేదు, కానీ ప్రభా ఆత్మానుసారమైన మాటగా నేను మార్పు చెందాలి ప్రభా, ఈ మార్పుని నాకు అనుగ్రహించు అని ఈ ఉదయకాలం విన్న వాక్యాన్ని బట్టి నువ్వు కానీ ప్రార్థించుకొని దేవుడికి నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకుంటే కనుక దేవుడు ఆత్మానుసారంగా నీకు ఆ ఆత్మను కలుగు చేస్తాడు. ఆత్మతో నిన్ను ముద్రిస్తాడు, ఆత్మతో నిన్ను నింపుతాడు. ఆత్మతో నింపబడిన నువ్వు దేవుని యొక్క హృదయాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. దేవుని యొక్క హృదయం నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమించగలుగుతావు. కాబట్టి ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అబౌట్ క్రిస్టియానిటీ ఈజ్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్. అంతే. బైబిల్లో ఏమీ లేదు. ఆది నుంచి అంతము వరకు దేవుని ప్రేమ గురించే చెప్తున్నాడు. ప్రేమని అర్థం చేసుకున్నవాడు రక్షింపబడతాడు, ప్రేమని ధిక్కరించిన వాడు నిత్య నాశనానికి గురైపోతాడు. కాబట్టి శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ శాశ్వత ప్రేమని మనం కూడా పొందుకొని మనం కూడా అట్టి రీతిగా మన తోటి సహోదరులందరినీ ప్రేమించే వారైనము. దేవుని రాజ్యాన్ని మన ద్వారా ఆయన కట్టుకొని ఆయన రాక కొరకు సిద్ధపరుస్తాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించును కనుక ఈ వాక్యం కంటిన్యూషన్ ఈవినింగ్ సర్వీస్ లో తీసుకుంటాను.
విన్న వాక్యాన్ని బట్టి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మోకరిస్తాం. యథార్థ హృదయంతో దేవుని వైపు చూస్తాం. దేవుని వైపు చూడడం అంటే పైన సింహాసనం మీద ఉన్న యేసయ్య కాదు, కల్వరి శిల్పంలో నీ కొరకు ఎలాడదీయబడిన యేసయ్యను చూడ ఒకసారి. మనం నిన్న గాస్పెల్ చర్చ్లో లేము, మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. గొల్గొత్తా కల్వరి మీద మనం ఉన్నాము. ఆ గొల్గొత్తా పర్వతం మీద ప్రభువుని సిలువ వేశారు. ఒకసారి ప్రేమ ఒకసారి చూడు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఆయన ప్రేమని నేటికి కూడా వ్యక్తపరుస్తున్నాడు. ఇంకా రక్షణ పొంది క్రైస్తవులుగా పిలువబడుతూ మందిరానికి అంటకట్టబడి ఇంకా ఆ ప్రేమని నువ్వు కలిగి జీవిస్తలేదేమో, ఇంకా శరీర ఆశలను నెరవేర్చుకుంటున్నావేమో, శరీర కోరికలను నువ్వు కోరుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, వద్దు బిడ్డ, ఇంతకాలము చేసో చాలు, ఇప్పటి నుంచన్నా ఆత్మానుసారులుగా నువ్వు మారిపో. నా ఆత్మ నేను నీకు ఇస్తాను, నా ప్రేమతో నేను నిన్ను నింపుతాను, నీ జీవితంలో ఒక మార్పు కలుగు చేస్తాను. నేను నా చేతుల్లో నువ్వైన మాత్రంగా నేను వాడుకుంటాను అంటున్నాను. కాబట్టి దేవుడికి మన జీవితాలను సమర్పించి ప్రభావం దైవ క్షమించాక ఈ పరిస్థితి సంబంధిగా నేను మిగిలిపోకుండా ప్రభా, ఒక ఆత్మ సంబంధిగా నేను మార్చబడి కృపను నాకు దయచేయి ప్రభా. నీ ఆత్మ బలాన్ని నాకు అనుగ్రహించి ప్రభా, నీ జీవవాక్యంతో నేనైనా మమ్మల్ని నింపండిగా. మాలో ఉంటున్న చెడునంతటి నైనా మీరు కొట్టివేయండి ప్రభా. మీరు కార్చిన రక్తం చేత మేము కడగబడి ప్రభా, ఈ శక్తిని మేము పొందుకొని ప్రభా, నీ కొరకు జీవించే బిడ్డలుగానైనా మమ్మల్ని తీర్చిదిద్దండియ్యా. మీ శక్తి లేకుండా మేము ఏమి చేయలేము ప్రభా, మా సొంతగా మేము ఏమి చేయలేమయ్యా. ఈ వాక్యము చేత, ఈ ఆత్మ చేత, ఈ బలము చేత, ఈ ప్రేమ చేతనైనా మేము సమస్తము చేయగలము అని భక్తులు తెలుస్తారు ప్రభా. అటు రీతిగానైనా మేము కూడా నైనా నీకు సంపూర్ణంగా సమర్పించుకోవాలి ప్రభా. నేను అనుగ్రహిస్తున్న బలము చేత, ఆత్మ చేత సమస్తము చేయగలిగిన వారమై నీ బిడ్డగా జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. విన్న వాక్యాన్ని నేర్పడి ఫలింప చేయండి అయ్యా. వాక్యాన్ని విడిచిపెట్టక ప్రభా, వాక్యానుసారంగా మేము జీవించడం మీరు మాకు నేర్పించండి. ఈ జీవవాక్యంతోని ప్రతిదినము మేము పోషింపబడే కృపను మాకు దయచేయండి అయ్యా. మీ సావాసంలో తెచ్చి ఉండే వారిగా ప్రభా, మీ సహాయం మాకు అనుగ్రహించండి. మా అంతగా మేము ఉండలేము కానీ ప్రభా, మీరు మమ్మల్ని చేర తీసుకుంటే ప్రభా, మీ సన్నిధిలో మేము నిలిచి ఉండగలుగుతాం ప్రభా. మీ కళ్ళ దృష్టి మా మీద మీరు ఉంచితే ప్రభా, మేము మీ కృపను పొందుకుంటామయ్యా, మీ శక్తిని పొందుకుంటామయ్యా, మీ బలాన్ని పొందుకుంటామయ్యా. మీ సహాయం మాకు అనుగ్రహించండి. లెంట సీజన్లో మేము ప్రవహిస్తుండగా ప్రభా, ప్రవేశిస్తుండగా ప్రభా, మీ సహాయం మాకు అనుగ్రహించండి. సరైన లెంట ఆచరించే కృపను మాకు దయచేయండి ప్రభా. నీతోని అన్యుల సావాసంలో నిలిచి ఉండేవారుగా ప్రభా, మా జీవితాన్ని నేను మీకు సమర్పించుకునే కృపను దయచేయండి. ఈ లెంట సీజన్ మేము మీ జీవితాన్ని ప్రవేశిస్తున్నామయ్యా. మీరైనా మీ ఆత్మకార్యాలు మా జీవితంలో జరిగించండి. ఆత్మీయ ఎదుగుదల ప్రభా, స్పిరిచువల్ గ్రోత్ అయినా మాకు దయచేయండి ప్రభా. ప్రతి నిత్యం ప్రభా, ఈ ఆత్మ మీద ఆధారపడే బిడ్డలుగా ప్రభా, ఈ ఆత్మతోనైనా ధైర్యంగా ముందుకు కొనసాగే బిడ్డలుగా ప్రభా, ఈ శక్తి మాకు అనుగ్రహించండి అయ్యా. ఆనాడు ప్రభా అపోస్తలులైనా మీ వాగ్దానం కొరకునైనా వేచి ఉంటుండగా ప్రభా, అగ్ని జ్వాలలు అనే వాళ్ళ మీద మీరు దిగారు ప్రభా. అన్ని రీతిగానైనా ఈ నెట్ సీజన్లో మా సంఘం మీద మీ ఆత్మను నిలబడిగా, మీ ఆత్మ కార్యాలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు జరిగించండి. ఒక నూతన మానవ మనసునైనా మార్పు కలిగిన జీవితం ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించండి. మీరైనా బిడ్డల జీవితంలో కార్యాలను జరిగించండి ప్రభా. బిడ్డల జీవితం ద్వారా మీరే ఘనతమైన ప్రభావం పొందుకుంటున్నామని అడుగుతున్నాం తండ్రి ప్రభా. దుష్టుడి యొక్క కట్టు నుంచినైనా మేము తప్పించబడాలయ్యా. ఈ పరిశుద్ధాత్మ చేతనైనా మేము నింపబడాలయ్యా. క్రీస్తు అనే బండ మీద మేము స్థిరపరచబడాలయ్యా. మీరు ఆకలి కోరుకున్నారుగా మేము నైనా కలిగిన సిద్ధపాటు కలిగిన వారమై ప్రభా, ఈ రాకని అపేక్షిస్తూ ప్రభా, మీ కొరకు ఎదురు చూసే విధంగా ప్రభా, మీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభా. మీరు చేరుకునేంత వరకు ప్రభా, విశ్వాసంతో వెనుకడగా ప్రభా, ధైర్యంతో ప్రభా మీరు ఎదుర్కొని ప్రభా, మీతో వెలుగులుగా జీవించే జీవితాలు మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మా జీవితాల ద్వారా మీ దగ్గర మా ప్రభావాలు పొందుకుంటున్నాం. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వెళ్ళి దక్షిణాత్మ